నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. బ్యాచిలర్స్కైనా కొత్తగా వంట చేసే వాళ్ళకైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది అన్నంలో తిన్నా లేదంటే స్టార్టర్గా తిన్నా చాలా బాగుంటుంది. ఈ చికెన్ ఫ్రై చేయడానికి ఎక్కువ మసాలాలు అవసరం లేదండి. చాలా సింపుల్గా నోరూరించే ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. సో 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాను నేను. ఆయిల్ వేడెక్కాక 1 కప్ ఆనియన్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. చూసారు కదండి కలర్ ఎట్లా వచ్చిందో. ఎప్పుడైనా సరే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ ఈజీగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 5-6 పచ్చిమిర్చి చిలుకలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ఫ్రైలోకి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూను. ఏ కర్రీస్లోకైనా ఫ్రైస్లోకైనా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేగాల్సిన పని లేదు, జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇక్కడ నేను 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఎంతో టైం పట్టదు, చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోతుంది. దీనికోసం ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు అసలు. ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది, చూసారు కదా. సో ఈ వాటర్ మొత్తం పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఆనియన్స్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. సో సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాయి. ఇంకొక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇందులో వాటర్ కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోయాయి. సో ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది, అంటే ముక్క ఉడికినట్లే. సో మీకు ముక్క ఉడికిందా లేదా అని ఇట్లా చెక్ చేసుకోండి. మనకి ముక్క అనేది బాగా ఫ్రై అయింది. సో ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రైస్లోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, స్పైసీగా ఉంటుంది. సో కారం కూడా మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ అంతా పైకి తేలింది, చికెన్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయింది. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. అంతే అండి, టేస్టీ నోరూరించే చికెన్ ఫ్రై రెడీ అయింది.
మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.